హాయ్ అండి. హాయ్. అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో ఆవిడ సారీ చెప్పింది కదా, ఏంటి ఆమె క్షమించేయాలంటారా? ఏదో చిన్నపిల్ల తప్పు చేసిందని, లేకపోతే ఇంకా ఏదన్నా చేయాలంటారా అమ్మాయిని? చిన్నపిల్ల ఏం కాదు, అంతా డ్రామా చేస్తుంది. వాళ్ళ డ్రెస్ వేసుకొని ఎక్స్పోజింగ్ పెట్టి చెప్పినప్పుడు అర్థమైపోయింది వాళ్ళది పరిస్థితి ఏందనేది. వాళ్ళు ఏంటంటే ఫుల్గా ఇక అలేఖ్య చిట్టి పచ్చలని పెట్టి మగవాళ్ళని రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి ట్రై చేశారు. సరే, కొనేవాళ్ళు కొంటారు, కొనేవాళ్ళు కొనరు. మరి వాళ్ళు ఏదో చాలా భయంకరం 5 స్టార్ రేట్లలాగా 10 టైమ్స్ ఎక్కువ రేటు పెట్టింది. సరే, ఎవరో కొంతమంది అడుగుంటారు అంతే. అంటే వీళ్ళు ఛానల్ పెట్టారు కదా, వీళ్ళే అవకాశం ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు అడుగుతారు. ఇప్పుడు మనం కూరగాయలు కొనడానికి వెళ్తాం, వాడేదో రేటు చెప్తాడు 50 రూపాయల కేజీ అంటే 30 రూపాయలకి అడుగుతారు. లేదంటే ఇంత ఎక్కువ రేటు అడుగుతున్నాయని అడుగుతారు, ఎవరైనా బేరం చేస్తారు. అంత మాత్రం చోట అంత గలీజ్ తిట్లు తిడుతుందా? మగవాళ్ళని పట్టుకొని నువ్వు అసలు పెళ్ళంతా ఉంటావా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉండదు నీకు, ఈ మాత్రం కొనలేనివాడు ఎవడరా నువ్వు, రేపు పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, పెళ్ళం లేచిపోతే ఇట్లా ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడింది. ఒక మగవాళ్ళని అవమానం చేసింది. అదే ఒక ఆడవనేమి ఇంకో రకంగా అవమానం చేసింది. ఏంటంటే ఆమె ఏంటంటే మేము ఎంత రేటు పెడితే అంత రేటు కొనాలి, కొనకపోతే ఊరుకోము, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము. అంత అసభ్యకరంగా మాట్లాడిందంటే అసలు ఆడవని పెట్టుకొని నువ్వు వేస్ట్ దానివి, వెళ్ళి 4 ఏళ్ళు పాచి పని చేసుకో అని చెప్పేసి అంటదా. ఈమెకి నేను అలేఖ్య చిట్టికి వాళ్ళ రమ్య వాళ్ళ ముగ్గురికి చెప్తున్నాను, మీరు మా ఇంట్లో వచ్చి ఒకళ్ళు పాచి పని చేయండి, ఒకళ్ళు బట్టలు ఉతకండి, ఒకళ్ళు అంట్లు కడగండి, నేనే మీకు మంచి జీతం ఇస్తా. వాళ్ళకి బహిరంగంగా ఆఫర్ ఇస్తున్నాను. అలేఖ్య నువ్వు రా, మా ఇంటికి రా, మా ఇంట్లో పాచి పని చేయి, మా ఇంట్లో అంట్లు కడుగు, మా ఇంట్లో బయట పాచి పని అంతా చేస్తే నువ్వు ఎంత సంపాదిస్తావో దానికంటే ఎక్కువ అమౌంట్ నేను శాలరీ కింద నీకు ఇస్తా. అంటే క్షమాపణ కోరింది కదా, క్షమించాల్సిన అవసరం లేదంటే. క్షమాపణ అంటే బహిరంగంగా అందరూ తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు, అందుకని క్షమాపణ చెప్పింది తీవ్రంగా. ఇప్పుడు అందరూ బహిరంగంగా ఆమెని ఇట్లా ఎందుకు అంత దూరం ఆమెకి అంత బలుప అంత అట్లా మాట్లాడుతుందా? బేరం చేయడం అనేది కస్టమర్ హక్కు ఉంది, అది అడుగుతారు, కొంచెం తక్కువ రేటుగానే అడుగుతారు, వాళ్ళ హక్కు అది. ఇష్టమైతే ఇవ్వాలి, లేదంటే ఊరుకోవాలి. అయినా ఆమె అసలు ఏ బేస్ మీద అమ్ముతుంది? ఆమె మీద అసలు వినియోగదారుల ఫోరం కంప్లైంట్ చేయాలి. ఎంఆర్పీ అని ఒకటి ఉంటుంది అసలు, ఆమెకు ఆ విషయం తెలుసా? ఎంఆర్పీ అంటే తెలుసా ఆమెకి? ఏ ప్రోడక్ట్ ఎంత కమ్మాలో తెలుసా అసలు? ఈవెన్ పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీయే ఒక అమౌంట్ ఉంటాయి, ఈమె దానికి అనేక రేట్లు ఎక్కువ రేటు ఎలా అమ్ముతున్నది అసలు? ఆమె మీద వెంటనే అసలు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసి వినియోగదారుల ఫోరం అయితేనేమి, లేదంటే గవర్నమెంట్ కంప్లైంట్ చేసి సర్టన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే మీడియా సంస్థలు కూడా కొంచెం ఎక్కువ హైప్ చేస్తున్నాయి, ఈ అమ్మాయిలు కావాలనే బదనాం చేస్తున్నాయని అనుకుంటున్నారు కొంతమంది, అది అంటారా? వాళ్ళు చేసిన పని వాళ్ళు ఏంది, ఆ జీన్స్ ప్యాంట్ ఎవడైనా జీన్స్ ప్యాంట్ వేసుకొని కాళ్ళు బార్లా వీ షేప్లో పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారా? ఆమె చేసింది ఏంది? ఎవరైనా పచ్చళ్ళు అమ్మే వాళ్ళు అలా ఉంటారు ఎక్కడైనా? టీ షర్ట్లు వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని, పౌడర్లు పూసుకొని ఎవరైనా పచ్చళ్ళు అమ్ముతారా? ఆమె చేసింది ఏంటి? ఆమెకి మరీ అంత బలుపు ఆమెకి. నేను అలేఖ్యగా అదే ఆఫర్ ఇస్తున్నా, వచ్చి మా ఇంట్లో పని మనిషి చేయి, మా ఇంట్లో పాచి పని చేయి, నేను నీకు మంచి సాలరీ ఇస్తాను అని చెప్తున్నా. అంటే చిన్నపిల్లలు అని చెప్పేసి ఇంకా మైండ్ మెచ్యూరిటీ లేక అలా చేస్తుంటారేమో కదా, ఈసారి క్షమించాలని ఏం లేదా మీకు? క్షమించింది ఆమె, బయటపడిందని క్షమాపణ చెప్తుంది, బయటపడబోతే క్షమాపణ లేదు, ఏం లేదు. అటువంటిప్పుడు తక్కువ రేటుగా మనం అట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. క్షమాపణ అనేది ఇక అందరిలో బయటపడిందిగా క్షమాపణ చెప్తున్నది. అంత బలుపు ఉండకూడదు వాళ్ళకి, తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. అంటే బిజినెస్ చేయడం అందరికీ రాదు కదా, కొంచెం ఆడపిల్లలకి అంత బిజినెస్ మైండ్ ఉండదు కదా. అంతే అక్కడ బిజినెస్ అనేది టాపిక్ కాదు, బిజినెస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం ఎవరైనా. ఆమె మాట్లాడిన మాట తీరు, అసభ్యంగా మాట్లాడిన తీరు గురించి మాట్లాడుతున్నాం, ఆమె బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాం, బిజినెస్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే మేము కూడా చాలా మంది తెలిసినా సరే కొంతమందిని ఎంకరేజ్ చేస్తుంటాం కొన్ని. అటువంటిప్పుడు ఆమె అంత బలుపుగా మాట్లాడకూడదు, అంటే చాలా తప్పు చేశారు వాళ్ళు. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తించారు అనుకోవాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా క్వశ్చన్ చేయాలంటారా? ఖచ్చితంగా వాళ్ళకి బాగా ఒళ్ళు బలిసింది. ఏంటంటే మేము ఏం మాట్లాడినా నడుస్తుంది అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్, వాళ్ళ వాట్సాప్ ఛానల్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది అంటున్నారు. అలాగేం కుదరదు, నీ ఇష్టం వచ్చిన నడవడానికి లేదు. అసలు మీరు ఏ ఎలిజిబిలిటీతో వ్యాపారం ప్రారంభించారు, మీకు అసలు చట్టపరమైన చర్యలన్నీ వాళ్ళ మీద తీసుకోవాల్సిందే. చట్టపరంగా తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. అప్పుడే ఇక ఇటువంటివి ఒకటి బయటపడినవి ఇంకెన్ని ఉన్నాయో, ఎన్నో ఉన్నాయి బయటపడినవి. ఇటువంటి వాళ్ళు అలైక్య అనేది ఒక ఆమె కాదు, చాలా మంది అలైక్యలు ఉన్నారు దేశంలో. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.